సో, వాస్తవాలకి స్వాగతం మిత్రులారా. మనం హీలింగ్ వాస్తు తెలుగు ఛానల్ ద్వారా గత 12 సంవత్సరాలుగా స్థాపత్యవేద ధర్మాన్ని చెప్తూనే ఉన్నాం మిత్రులారా. కానీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని పోకడలు మారటం లేదు. ప్రత్యేకంగా ఈ యొక్క విశ్వకర్మ వాస్తు అని చెప్పి, గౌరవ వాస్తు అని చెప్పి, అదే రకంగా సర్వాయ గణితము, గర్భగణితము, ఈ యొక్క ప్రాసెస్లో 8 ఇళ్ళని 6 ఇళ్ళని లేకపోతే 10 ఇళ్ళని ఇలాంటి ఆయం కట్టేటటువంటి విషయాలతో పాటుగా ఇంటిని నిర్మించేటటువంటి పద్ధతులు చాలా చోట్ల చలామణిగా ఉంటున్నాయి మిత్రులారా. కానీ చాలా లోతుగా పరిశోధన చేసి చూసినప్పుడు వాస్తవంగా ఈ యొక్క స్థాపత్యవేద ధర్మంలో ఏదైతే చెప్పబడి ఉందో ఆ చెప్పబడిన దానికి దగ్గరగానే వారు చేసేటటువంటి గణితాలు లేదంటే పద్ధతులు కనపడుతున్నప్పటికీ చాలా స్వల్పమైనటువంటి విషయాల వల్ల ఆ కట్టినటువంటి ఇళ్ళ నుంచి పూర్తిగా వాస్తు లాభం అనేది పొందలేకపోతున్నారు మిత్రులారా. ఇందులో మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్పేటటువంటి ఈ యొక్క విషయము గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నా యొక్క ఛానల్ యొక్క ప్రయత్నం కూడా ఆ ప్రాక్టీస్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి లోపాలను చూపెట్టి కొద్దిపాటి కరెక్షన్స్ చేయడం ద్వారా ఆ రకమైన సిద్ధాంతాన్ని కూడా ఫాలో అయ్యేవాళ్ళు బాగుంటారు మిత్రులారా. ఇక్కడ వాస్తుశాస్త్రంలో 2 రకాలైనటువంటి పద్ధతులు చెప్పబడినాయి మిత్రులారా. ఒక ఇల్లు కట్టడానికి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక 4 గోడలతో 4 దిక్కులకి 4 గోడలు సరిపెట్టి పైన కప్పు వేసుకుంటాము. సో అల్టిమేట్గా అనేది ఒక స్క్వేర్ రూపంలోనో ఒక రెక్టాంగిల్ రూపంలోనో ఒక ఘనాకారంలోనో ఒక ఇల్లు ఏర్పడుతుంది. ఆ ఇంట్లో మనం ఒక సింహద్వారం పెట్టుకొని నివాసం ఉండడం అనేది మొదలు పెడతాం. సో ఇది ఏ శాస్త్రం ప్రకారం కట్టినా ఒక 4 గోడలతో ఇల్లు అయితే కట్టుకోమని చెప్పి లెక్కలు ఇస్తారు. ఈ లెక్కలు ఇవ్వడంలోనే మర్మం అంతా ఉంది మిత్రులారా. శాస్త్రం ఏం చెప్పింది, అది ఎలా వక్రీకరింపబడింది, వారి అవసరాలు తగ్గట్టు వారు ఈజీగా ఉండే విధంగా శాస్త్రాన్ని ఏ రకంగా ఒక డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. మనం ఏంటి, అనాదిగా మా తాతలు ఇదే వాడారు, మా తండ్రులు ఇదే వాడారు, మేము ఇదే ఫాలో అవుతున్నాం. సో కొత్తగా చెప్పింది ఫాలో అవ్వాలంటే దీని నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది. ఇదే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను మిత్రులారా. స్థాపత్యవేదంలో ఒక ఇంటి యొక్క చుట్టుకొలతను తీసుకొని చేసే పద్ధతి చెప్పారు. ఒక ఇంటి యొక్క వైశాల్యాన్ని తీసుకొని చెప్పే పద్ధతిని కూడా చెప్పారు. ఈ రెండింటికి చేసే ముందు మనం చేసేటటువంటి వాస్తు ఆయాది గణనం అనే దాంట్లో స్థాపత్యవేద ధర్మం ప్రకారం గణపతి స్థపతి లాంటి శిల్పి గురువులు చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళకి ఈజీగా ఉండేటటువంటి ఒక స్పేస్ స్కేల్ని తీసుకొని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాస్తవంగా స్థాపత్యవేదంలో 1కి మించి స్కేల్స్ ఉంటాయి. తద్వారా సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది ఇంటిని డెరైవ్ చేయడానికి. కానీ ఈ సర్వాయ గణితం అని అలాగే గర్భగణితం అని మనం తీసుకునేటప్పుడు ఈ 8 ఇల్లులు 6 ఇల్లులు సంథింగ్ ఇలా ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఆయం ఏదైతే నెంబర్ తీసుకుంటారో ఆ నెంబర్కి ఒక అడుగు పెట్టి మల్టిప్లై చేస్తారు. ఇది మీరు గమనించండి ఎక్కడైనా. ఎందుకు ఇది మల్టిప్లై చేస్తున్నారు అని ఆ మల్టిప్లై చేసే వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఒక ఆయాది నెంబర్ తీసుకొని ఆ ఆయాది నెంబరు అనేది ఆ యొక్క నక్షత్ర బలాన్ని తెలుపుతుంది. స్పెసిఫిక్గా తీసుకునేటప్పుడు దాన్ని ఒక అడుగు అంటే 3 అడుగుల రన్నింగ్ ఫీట్, ఒక గజాన్ని తీసుకొని మల్టిప్లై చేస్తున్నారు. ఒక గజం అంటే 3 అడుగులు రన్నింగ్ ఫీట్ అంటే 36 అంగుళాలు. ఎందుకు ఈ 36 అంగుళాలు పెట్టి
మీరు మల్టిప్లై చేస్తున్నారు అంటే ఎవరైనా సమాధానం చెప్తారేమో అడగండి. ఎవరు చెప్పలేరు. నేను సమాధానం చెప్తాను. ఒక స్థాపత్య వేదం అనేది ఏం చెప్పిందంటే అథారిటీ ఆఫ్ ద వాస్తుశాస్త్రాస్. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి లోపల ఉండేటటువంటి వాతావరణం అనేది బయట ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి వైబ్రెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇంటి లోపల ఇముడ్చుకోవాలి అని చెప్పినప్పుడు మనకి బయట వైబ్రెన్సీ ఏం నడుస్తుంది అనేది తెలవాలి. దాన్ని ఒక తాళా మెజర్స్ రూపంలో చెప్పారన్నమాట. స్కేల్స్ అని, అంటే అంగుళా స్కేల్ అని, అదే రకంగా తాళం అని చెప్పి, వితాస్తి అని చెప్పి, అదే రకంగా కిష్కుహస్త అని చెప్పి, దండక అని చెప్పి, రజ్జు అని చెప్పి ఎన్నో రకాల ప్రమాణాలతో చెప్పారు. ఇవన్నీ ఒక అంగుళా స్కేల్ నుంచి డెవలప్మెంట్ చేయబడినవి అన్నమాట. అంటే ఇవి స్కేల్స్ చిన్న పెద్ద ఉంటుంది కానీ వాటిని ఒక నెంబర్కి తీసుకునేటప్పుడు అవి ఒకే రకమైనటువంటి శక్తి తత్వాన్ని కలిగి ఉంటాయి. అలా తీసుకున్న దాంట్లో కిష్కుహస్త అనేది మనం తీసుకునేటప్పుడు 33 అంగుళాలుగా మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంచుకి సరిపోతుంది అన్నమాట. కానీ గణితం చేసేటప్పుడు 33 అంగుళాల్లో భాగాలు బాగా చేసినప్పుడు అది 11/16, 5/16 ఇలాగా అంగుళాన్ని కూడా విభజన చేయాల్సి వస్తుంది. దాన్ని ప్రాక్టికల్గా చేయడం ఇబ్బంది వస్తుంది. కాబట్టి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఒక కిష్కు 36 అంగుళాలతో గల ఒక స్కేల్ అనేది అది మధ్యమమైనదని చెప్పబడింది. అది యూనివర్సల్ కాదు. దాన్ని మనవాళ్ళు తీసుకొని లెక్కలేయడం మొదలుపెట్టారు. అంటే 36 అంగుళాలు అనేది ఒక స్పేస్ స్కేలు, 33 అంగుళాలు అనేది ఒక స్పేస్ స్కేలు. కానీ ఉత్తమమైనదని చెప్పబడింది కిష్కుహస్త, మధ్యమమైనదని చెప్పింది 36 అంగుళాలతో ఉన్నటువంటి అది ప్రజాపతి కిష్కుహస్తానో సంథింగ్ ఉంది, నేను చూసి చెప్తాను. సో ఆదిలోనే మనం యూజ్ చేసేటటువంటి స్కేల్లోనే ఉత్తమమైనదిగా లేనప్పుడు ఆ యొక్క ఆయాది నెంబర్ ద్వారా మనకు వచ్చినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కొలతల ద్వారా ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ పల్సేషన్ అనే దాంట్లో ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. దీన్ని నేను సవివరంగా బ్లాక్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే విషయం అనేది చెప్తాను. ప్రత్యేకంగా కోనా బాబి గోదావరి జిల్లాలో ఉంటారు, ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవన్నీ. అలాగే ధర్మం కూడా నేర్చుకున్నారు. కాబట్టి అతను ఇప్పుడు నడుస్తున్నటువంటి వాస్తుకి సంబంధించి ఒక ప్రతినిధిగా, నేను ఈ యొక్క స్థాపత్య వేదానికి సంబంధించినటువంటి ఒక అథారిటీగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నంలో అసలేం చెప్పారు, పొరపాటు ఎక్కడ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.